హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం నవల చదువుకుంటున్నాం కదా. 9వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. విశ్రాంతిగా వెనక్కు వాలి కళ్ళు మూసు కూర్చున్న శ్రీలక్ష్మిని, ఏం జరిగిందండి, మరీ అలా ఉన్నారేమిటి అని మెల్లగా ప్రశ్నించాడు శ్రీ నాగేష్. నీరసంగా నవ్వి కళ్ళు తెరిచి తిన్నగా కూర్చుంది శ్రీలక్ష్మి. సరిగ్గా మీ వద్దకు రావాల్సిన టైంకు మా అమ్మగారిని హాస్పిటల్కు తీసుకువెళ్ళవలసి వచ్చింది అంటూ జరిగిన సంఘటన క్లుప్తంగా చెప్పింది శ్రీలక్ష్మి. నాకు జ్ఞానం వచ్చిన తరువాత ఇటువంటి అవసరాలు ఎప్పుడూ కలగలేదు. ఈ వైద్య శిఖామణుల స్వభావ ప్రవర్తనలను తెలుసుకునే అవకాశం ఎప్పుడూ కలగలేదు. మెడికల్ స్టూడెంట్నయ్యి నేనే ఇంత అవస్థపడితే ఇక చెప్పేదేముంది? మెడికల్ స్టూడెంట్ ఏమిటి, డాక్టర్నైనా నేను కూడా అంతే అనుభవించాలి. ఇతరుల అవసరముండి ఆసుపత్రిలో అడుగు పెడితే పేషెంట్కు తీసిన ఎక్స్రే ఫోటో అసలు పేషెంట్కే ఇచ్చేయాల్సి ఉన్నా పేషెంట్కి కాదు సరికదా, పేషెంట్ తరపున నేను అడిగితే నాకు కూడా ఇవ్వలేదు ఒక ఆసుపత్రిలో. మళ్ళీ నేనే నా నర్సింగ్ హోమ్లో తీశాను. అలా ఏడుస్తున్న ఈ ఆసుపత్రుల్లో అధిక సంఖ్య ఈనాడు. ఆశ్చర్యం కనిపించింది శ్రోతవదనంలో. నగేష్ తిరిగి అన్నాడు, అయితే అన్ని ఆసుపత్రులు అందరు వైద్యులు అలా ఉండరు శ్రీలక్ష్మి. మరీ కఠినమైన వ్యక్తులు, ఆధ్వర్యం సరిగా లేని కొన్ని సంస్థలు అలా అధోగతిలో ఉంటాయి. అంత మాత్రాన అందరూ అలాగే ఉంటారనుకోవడం తప్పు. అంతలో ఏదో గుర్తుకు వచ్చినట్లు ఆతృత వ్యక్తపరుస్తూ అన్నాడు శ్రీ నగేష్. అయితే కట్టు ఇంకా కట్టలేదన్నమాట? లేదు. కడితే ఇక చెప్పేదేమున్నది? కారు ఊరు చివర ఆపాను. ఇప్పుడు మీ హాస్పిటల్కు తీసుకువెళ్ళి కట్టు కట్టాలి. అరేరే, ఈ పరిస్థితుల్లో మీరు ఆమెను వదిలి ఇక్కడికి వచ్చారా? నగేష్ కంఠస్వరంలో సానుభూతి. మరి మీకు మాట ఇచ్చున్నాను కదా, మీరు అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంటారు. నేను మాట తప్పి మోసం చేస్తే ఎలా? నగేష్ పరిపూర్ణ సంతోష మానసంతో ప్రఫుల్ల వదనంతో శ్రీలక్ష్మి వంక చూశాడు. మాటలకు వర్ణనకు అతీతమైన ప్రశంసాపూర్వక దృష్టులను ఆమె పైకి ప్రసరిస్తూ అన్నాడు. మిమ్మల్ని మానవులనాలో దేవతలనాలో తెలియకుండా ఉన్నది శ్రీలక్ష్మి గారు. ఇంతటి అమృత హృదయురాలితో పరిచయం ఉన్నందుకు అమితంగా ఆనందిస్తున్నాను నవ్వింది శ్రీలక్ష్మి. పెద్ద పెద్ద మాటలు వద్దు డాక్టర్ గారు. మీకు నాపై అంత అభిమానం ఉంటే అంతే చాలు. అమ్మ ఒక వంక చెయ్యి విరిగి బాధపడుతుంటే నేను అచ్చంగా పెళ్లి కుమార్తెలాగా ముస్తాబవటం మనసుకు కొంత కష్టమే అనిపించింది అనుకోండి. కానీ ఏం చేస్తాం, ఒక్కోసారి జీవితంలో అలా అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. వాటిల్లోనే మనని మనం నిగ్రహించుకోగలగాలి. అత్యధిక గౌరవ ఆప్యాయతా భావాలతో నిండిపోయిన నగేష్ మాటలలో తన మనసును వ్యక్తం పరచడానికి అశక్తుడయ్యాడు. పరిపూర్ణ స్నేహ సౌహార్ద్రత నిండిన అతని కన్నులు అపరిమితమైన ప్రశంసలను మౌనంగానే ప్రసరిస్తూ ఉండగా విలువైన బరువైన నిట్టూర్పు వెలువడింది. మరి సంభాషణ కొనసాగకుండానే కారు ఊరి శివార్లను చేరి సుశీలాదేవి ఉన్న కారు వద్ద ఆగింది. అతి నీరసంగా ఉన్న సుశీలాదేవిని చూసి నగేష్ ఆశ్చర్యం ప్రకటించకుండా ఉండలేకపోయాడు. అరే, ఎంత నీరసంగా ఉంటే బలానికి ఒక ఇంజెక్షన్ అయినా చేయలేదా అంటూ తన మెడికల్ బ్యాగ్ తెరిచి ఇంజెక్షన్ ఇచ్చాడు. శ్రీలక్ష్మిని పరీక్షగా చూస్తూ ప్రశ్నించింది సుశీలాదేవి. నువ్వు వెళ్ళేసరికి డాక్టర్ గారు ఇంటి దగ్గర లేరా అమ్మాయి? ఉన్నారా? లేదమ్మా అంటూ తడబడింది శ్రీలక్ష్మి. నడవండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోదాం అంటూ త్వరపెట్టాడు నగేష్. నీరసంగా ఉన్నా స్థిరంగా పలికింది సుశీలాదేవి గొంతు. మరేమీ పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ పరువే పోయిందని బాధగా ఉంది. ఆమె చూపులు కుమార్తె వదనాన్ని, మాటలు హృదయాన్ని సోలాలై తాకాయి. అమ్మా, అర్థం కాని అయోమయంతో తల్లి చేతులు పట్టుకుంది శ్రీలక్ష్మి. ఛీ, భ్రష్టురాల, ఇదే కర్మే నీకు? ఎవరినో దొంగ పెళ్లి చేసుకోవలసిన అవసరమేమొచ్చిందే నీకు? పని ఉందని చెప్పి నువ్వు నన్ను మోసగించి తిరిగే తిరుగుళ్ళు ఇవన్నమాట. ఈ దొంగ పెళ్లి కోసం నన్నిలా ఊరు చివరన్న దిక్కుమాలని స్థితిలో వదిలేసిపోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? ఛీ, పాతకి. సాగిపోతున్న సుశీలాదేవి నిందా ప్రవాహపు మూల కారణం గ్రాహ్యమైన శ్రీలక్ష్మి, నగేష్ ఇరువురు అప్పటికి తమ పొరపాటును తొందరపాటును గ్రహించారు. ఒకరితో ఒకరు కళ్ళతోనే మాట్లాడుకున్నారు. కర్తవ్యాన్ని నిమిషాలలో స్ఫురింపజేసుకున్న నగేష్ కల్పించుకున్నాడు.
క్షమించండి, మీరంత ఆగ్రహపడవద్దు. మీ అమ్మాయి గారిని గురించి మీకంటే నాకు బాగా తెలుసని చెప్పడం లేదు, కానీ ఈ ప్రపంచంలో ఆమె వంటి వారే తప్పుదారిన నడిస్తే సూర్యచంద్రులే గతులు తప్పుతాయి. కన్న కుమార్తెను గురించి ప్రశంసా వాక్యాలు విన్న సుశీలాదేవి వదనంలో అప్రసన్నత తిరోగమించింది, కానీ మనసు పూర్తిగా అనుమానరహితంగా మాత్రం కాలేదు. మెల్లని స్వరాన అన్నాడు నగేష్. నేను మీకు చెప్పకుండా ఒక పని చేశాను, క్షమించాలి. ఒక విషయంలో శ్రీలక్ష్మి గారి చేత తప్పనిసరిగా ఈ వేషం ధరింపజేయాల్సి వచ్చింది, అంతే. అంతకన్నా మరేం లేదు. మీకు తర్వాత అన్నీ వివరిస్తాను. ఇప్పుడు మాత్రం పట్టుబట్టకండి. త్వరగా హాస్పిటల్కి పోయి మీ చేతి విషయం చూడాలి. సుశీలాదేవి స్వరం కటువుగా పలికింది. సరే, ఎంత ఆలస్యం ఎటు అయింది? మరో 10 నిమిషాలకేం పర్వాలేదు. వెళ్ళి ఆ వేషం మార్చి సాదాగరా. మనం వచ్చింది వైద్యానికి, పోబోతున్నది ఆసుపత్రికి. శ్రీలక్ష్మి నిస్సహాయంగా నిలబడిపోయింది. నగేష్ బాధపడినప్పటికీ ఒక విధంగా సంతోషించాడు. అవసరమైన కట్టుబాట్లు గల ఆమె పెంపకానికి. నిజమే, మీరన్నట్లు ఎంత ఆలస్యం ఎలాగూ అయింది, మరో 15 గంటకేమీ పర్వాలేదు అంటూ శ్రీలక్ష్మి వంక చూసి, ఇదిగో ఇవన్నీ మా పొలాలే. ఆ కనిపించే షెడ్లోకి వెళ్ళి దుస్తులు మార్చుకుని ముఖం కడిగేసుకురండి అన్నాడు. కారులో ఉన్న చిన్న సూట్ కేసు తీసుకుని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయిన శ్రీలక్ష్మి 10 నిమిషాలకే తిరిగి వచ్చింది, సాధారణ దుస్తులతో, అలంకార విసర్జనతో. సౌందర్యం ఏ తీరులో ఉన్నా, ఎలా ఉన్నా దాగదు. సుమపరిమళం గుబాళించినట్లే అందాల కాంతి పుంజాలు సర్వత్రా ప్రకాశిస్తూనే ఉంటాయి అనుకుంటూ కారు స్టార్ట్ చేశాడు నగేష్. అతి సాదాగా ఉన్న శ్రీలక్ష్మిని చూసి ఎక్స్రే తీసి మత్తు ఇచ్చి విరిగిన చేతికి కట్టడం పూర్తయ్యేసరికి రాత్రి 8 గంటలు పూర్తిగా వచ్చింది. సమయానికి హాస్పిటల్లో 2వ డాక్టర్ శ్రీకాంత్ లేడు, సిస్టర్ కూడా లేదు. అయినప్పటికీ లక్ష్మి మెడికల్ స్టూడెంట్ కావడాన చాలా సహాయం చేసింది. వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ అన్నది శ్రీలక్ష్మి. ధనలోపం లేకున్నా పట్నవాసంలో ఉంటున్నా ఇంత అవస్థ పడవలసి వచ్చింది. పట్నం వాళ్ళం పల్లెటూరు వచ్చి వైద్యం చేయించుకోవడం ఎంత ఆశ్చర్యం! ఏమనుకోవాలి? పక్క బేసిన్ దగ్గరే ఉన్న నగేష్ గంభీరంగా చిరునవ్వులు చిందించాడు. అనుకోవడానికి ఏముంది, ఘటనలు అంతే. మనం వచ్చేటప్పటికి నా హాస్పిటల్ ఎలా ఉందో చూడండి. నా అసిస్టెంట్ లేడు, సిస్టర్ లేదు. దీన్నేమనాలి? ప్రతి ఒక్క మనిషి బాధ్యతతో నీతితో ప్రవర్తించాలే కానీ ఏ ఒక్క సంస్థను కానీ నిలయాన్ని కానీ సామూహికంగా ఏమీ అనలేము. నిండుగా నవ్వింది శ్రీలక్ష్మి. మీతో పరిచయంలో అడుగడుగునా ఒక్కో అమూల్యమైన విషయం నేర్చుకుంటున్నాను. ఆ సంభాషణను మరి సాగనివ్వలేదు నగేష్. అతనెప్పుడూ పొగడ్తలకు దూరంగా పారిపోతాడు. వెళ్ళి ఇంకా బల్లపైనే పడుకుని ఉన్న సుశీలాదేవిని లేవదీస్తూ అడిగాడు. ఏమైనా వికారంగా ఉందా అండి? కొద్దిగా నాయనా, అంత లెక్కలోనిది కాదు. అయితే ఈ చెయ్యి ఎప్పటికి అతుక్కుంటుంది? తిరిగి ఎప్పటి మాదిరిగా పనిపాటలు చేసుకోగలుగుతానంటారు? ఏం పర్వాలేదండి, 4-5 వారాల్లో కట్టుప్పేయొచ్చు. ఆ తర్వాత కొన్నాళ్ళు మరీ బరువులు ఎత్తకుండా జాగ్రత్తగా ఉంటే ఆ పైన మరేం పర్వాలేదు. శ్రీలక్ష్మి కూడా వచ్చి అక్కడి నుంచుంది చేతులు తుడుచుకుంటూ. మీకు చాలా శ్రమ ఇచ్చామండి, ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. తల్లి కుమార్తెలు ఒక్కసారే అన్నారు. మీరు అనవలసిన మాటలు కావివి, చెదరని గాంభీర్యంతో అంటూ. నర్స్, ఏది నీకు చెప్పిన పని అంటూ అడిగాడు నగేష్ పక్క గదిలో వేచి ఉన్న ఒక నర్సును. మరుక్షణంలో ప్రత్యక్షమైంది నర్సు చేతిలో పళ్ళరసం ఉన్న గాజు గ్లాసుతో. వారి చేత తాగించు ఆజ్ఞాపించాడు నగేష్. సుశీలాదేవి ముఖంలో మొహం తాండవించింది. నీరసం తగ్గుతుంది, తీసుకోండి. మీరు తాగించండి లక్ష్మి, అమ్మగారి చేత నర్సు చెప్పింది. తీసుకోమ్మా, ఇంటి దగ్గర నుండి అమ్మగారు పంపించారు పరిశుభ్రంగా. శ్రీలక్ష్మి కన్నులతోనే కృతజ్ఞతగా చూసింది. నర్సు చేతిలోని గ్లాసు తాను అందుకుని మౌనంగానే తల్లి నోటికి అందించింది. ఆమె మరి మాట్లాడకుండా స్వీకరించింది. ఇంత రాత్రివేళ అస్వస్థతతో ఆడవారు ప్రయాణం చేయడం మంచిది కాదని ఇంటికి తీసుకురమ్మని చెప్పమన్నారండి అమ్మగారు అని డాక్టర్తో చెప్పి నర్సు నిష్క్రమించింది. ఎందుకులేండి మీకు శ్రమ, వెళ్ళిపోతాం. శ్రీలక్ష్మి సుశీలలు ఒక్కసారే అన్నారు. కాదు, నా మాట వినండి. అమ్మగారు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే, అంగీకరించింది సుశీలాదేవి. ఎటూ ఒకసారి మీ ఇంటికి రావాలనే కోరిక ఉంది నాకు. అది ఈనాడు ఈ విధంగా సమకూరింది.
అతిథుల పట్ల శ్రీదేవి చాలా అమిత ఆదర సత్కారాలను ప్రదర్శించింది. ఆమెలోని మార్పుకు శ్రీ నగేష్, శ్రీలక్ష్మిలు ఇరువురు లోలోపల ఆశ్చర్యపడ్డారు. బంధుత్వాలను, వంశవృక్షాలను తెలియజెప్పుకుంటూ నలుగురు ఒకేసారి భోజనానికి కూర్చున్నారు. భోజనం చేస్తూ అసలు విషయాన్ని మెల్లగా సుశీలాదేవికి తెలియపరిచాడు నగేష్. క్షమించాలి, మీ అనుమతి తీసుకోకుండా ఒక పని చేశాను. మీ అమ్మాయి గారి సహాయం ఈ జన్మలో మరువలేను. ఏమిటది? సుశీలాదేవి ప్రశ్న. అందులో ఏమంత నా ఘనత ఉన్నది డాక్టర్ గారు? లక్ష్మి వదనంలో చిరుకోపం. ఎందుకు లేదమ్మా, నీ వంటి విశాల హృదయులు ఎందరుంటారు? అసలు ఉండరేమో అన్నది శ్రీదేవి. నగేష్ నెమ్మదిగా అన్నాడు. మా మామయ్య గారి ఉన్మాదం తగ్గటానికి ఈ రోజున ఆఖరి ప్రయత్నం చేశాను. అందుకు పూర్తిగా మీ అమ్మాయి గారిని వినియోగించినందుకు క్షమించాలి. మామయ్య గారు మతి చాంచల్యానికి పూర్వం ఆఖరిసారిగా చూచిన ముఖ్య వ్యక్తి శ్రీలక్ష్మి గారు. అందువల్ల ఆమె గారు అదే సమయంలో అదే వేషంలో ఆయనకు ఒక్కసారి కనిపిస్తే ఆయనలో కదలికలు ఎలా ఉంటాయోనని, మార్పు వస్తుందనే ఆశతో నా అభిప్రాయం శ్రీలక్ష్మి గారికి చెప్పి అర్థిస్తే ఆమె సహృదయంతో అర్థం చేసుకొని పూర్తిగా సహకరించారు. కేవలం మీ అనుమాన నివృత్తికే ఈ విషయం చెప్తున్నాను, మరెందుకు కాదు. ఆమె ఆశ్చర్యంతో, సాయంత్రం కుమార్తెను కోప్పడినందుకు పశ్చాత్తాపంతో, మాట్లాడజాలక విప్పారిత నయనాలతో కుమార్తెను చూస్తూ ఉండిపోయింది సుశీలాదేవి. కేవలం ఆ ప్రయోజనాన్ని ఆశించే చెప్పిన నగేష్ తృప్తిగా నిట్టూర్చాడు. నిర్మల సరసీ జలాలపై వికసించిన శ్వేత పద్మ పద్రాల వంటి నిశ్చలమైన కన్నులతో, మాటల కందని వేయి భావాలతో చూసింది శ్రీలక్ష్మి అతని వంక. గమనించిన నగేష్ ప్రయత్నపూర్వకంగా చూపులు తిప్పుకొని త్వరగా భోంచేసి లేచిపోయాడు. ఒక్కసారి మామయ్యను చూసి వస్తానమ్మా నేను అంటూ వెళ్ళిపోయాడు. అదేనమ్మా వరుస. ఒకనాడు తిన్నగా తిండి నిద్ర ఉండదు. ఆరోగ్యం చూడాలి, ఈ రోగంతో పోరాడాలి, 24 గంటలు అదే ధ్యాస అని కుమారుణ్ణి గురించి చెప్తున్న శ్రీదేవి అన్నంలోనే చేయి కడిగేస్తున్న శ్రీలక్ష్మిని చూసి, అయ్యో అదేం తిండి, అసలు తిన్నావా అమ్మా అని వాత్సల్యపూర్వకంగా మందలిస్తూ, పోనీ పాలైనా తాగు అంటూ ఓ గ్లాసుతో తెచ్చి ఇచ్చింది. వద్దండి, సహించటం లేదు అయిష్టంగా లేచిపోయింది శ్రీలక్ష్మి. పోనీలే, చాలా కలవరపడినట్లున్నావు ఈవేళ, పడుకోమ్మా త్వరగా. సుశీలాదేవి అనుజ్ఞతో శ్రీలక్ష్మి త్వరగా శయ్యను చేరింది. శ్రీపతి ఇంటి ముంగిట నిశ్శబ్దంగా కారాపి దిగి వెళ్ళాడు నగేష్. ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఇంట్లో. ఇల్లంతా మాత్రం భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తుంది. నౌకర్లు ఆ మూల ఈ మూల గోడలకు జారపడి నిద్రపోతున్నారు. అలికిడి విని లేచిన ఒకడు, అమ్మాయి గారు, అయ్యగారు పైన ఉన్నారు అని చెప్పాడు. అయితే ఆయన సాయంత్రం నుంచి ఎలా ఉన్నారు? మేము వెళ్ళిపోయాక ఏం చేశారు? నెమ్మదిగా ప్రశ్నించాడు నగేష్. బాగా ఏడ్చారండి అని చెబుతూ నౌకరు కళ్ళు తుడుచుకున్నాడు. అయ్యో నా కొడుకులు చచ్చిపోయారు, ఇక రారు అంటూ ఒకటే ధోరణిగా తలుచుకుంటూ ఏడుస్తున్నారు. ఆరితో పాటే అమ్మాయి గారు దుఃఖపడుతూ కూసున్నారండి. అయితే ఎవరిని తిట్టలేదా ఆయన? సాలోచనగా ప్రశ్నించాడు నగేష్. తిట్టకేమండి, ఇందాక మీ ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి గారిని, దేవుణ్ణి ఒకటే నిందించారండి. అది సరే, మిమ్మల్ని కానీ నన్ను కానీ మరెవరిని తిట్టలేదా? లేదు బాబు, లేదు. ఇదివరకట్లా పిచ్చోళ్ల మాదిరిగా ఆయన ఎప్పుడూ ఎవరినీ తిట్టలేదు, కొట్టలేదు. ఎటొచ్చి ఆయన మాట కాదంటే మాత్రం చాలా కోపం. అవును, ఆలోచిస్తూ తల పంకించాడు నగేష్. చూడు, నేను పైకి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. ఓ పావుగంట పోయాక కింద కారు దగ్గరకు వెళ్ళి నువ్వు గట్టిగా హారన్ మ్రోగించు, తెలిసిందా? చిత్తం. ఒక సోఫాలో కూర్చుని తనలో తాను నిశ్శబ్దంగా కుళ్ళి ఏడుస్తున్నాడు శ్రీపతి. చెంపల మీదుగా మహాసముద్రాలే జాలువారుతున్నాయి. కొద్ది దూరంలో కుర్చీలో కూర్చున్న జయశ్రీ కళ్ళల్లో నీళ్లు లేనట్లుగా, విసిగిపోయినట్లుగా, నిస్సహాయంగా, అప్రసన్న వదనంతో, దేన దృక్కులతో తండ్రిని తిలకిస్తోంది. కొద్ది క్షణాలు గడప అవతలే నిలబడి పరీక్షగా పరికించాడు నగేష్. తర్వాత ఏం చేస్తున్నారు అంటూ లోనికి ప్రవేశించాడు. తల్లి కూతుళ్ళిద్దరూ ఉలిక్కిపడి చూశారు అతన్ని. నగేష్ 10 నిమిషాలు రెప్పవేయకుండా రౌద్రాకారంతో చూసిన ఆ జయశ్రీ లేచి వెళ్ళిపోయింది మరో గదిలోకి. ఆ ఇరువురి నుండి ఎటువంటి వింత ప్రవర్తనకైనా, విపరీత ధోరణులకైనా సిద్ధపడే ముందే ఊహించినందువల్ల నగేష్ ఏమీ ఆశ్చర్యపడలేదు. కానీ
శ్రీపతి తనను తదేకంగా రెప్పవేయకుండా కనుపాపలు కదల్చకుండా చూడడం గమనించి బహుశా ఈరోజు కలిగిన పూర్వ స్మృతిలో తనను విస్మరించాడేమో, ఇది మరో రకపు మందమరుపు ఆవహించిందేమోనని భయపడుతూ, మామయ్య నేను నగేష్ని అంటూ భుజం పట్టి కుదిపాడు మేనమామను. అవును తెలిసింది, నూతిలో నుండి మాట్లాడుతున్నట్లు క్షీణస్వరంతో జవాబిచ్చాడు శ్రీపతి. మరుక్షణంలోనే అతని 2 చేతులతో చుట్టేసి, నా భార్యా కుమారులు చచ్చిపోయారురా నగేష్, మరి రారు, తిరిగి రారు అంటూ బోరున విలపించసాగాడు. జరిగిపోయిన దానికి ఎంత విలపిస్తే ప్రయోజనమేంటి మామయ్య, ఊరుకో. ఆయనను సానుభూతి వాక్యాలతో అనునయింప ప్రయత్నిస్తున్నాడు నగేష్. అంతలో కింద నుండి కొట్టొచ్చినట్టుగా కారు హారన్ వినిపించసాగింది. ఆ సమయంలో శ్రీపతిలోని కదలికలను జాగ్రత్తగా పరికించసాగాడు నగేష్. ఆ హారన్ వినిపించినా ఇప్పుడు శ్రీపతిలో ఏమీ చైతన్యం కలగలేదు. నగేష్ను అసహ్యించుకుని వెళ్ళిపోయి కింది గదిలో పడుకున్న జయశ్రీ ఆ హారన్ వినిపించగానే తాచులాగా బుసలు కొడుతూ లేచి బయటికెళ్ళింది. ఆ నిశీదిలో కారు దగ్గర తన నౌకరే కానీ మరెవరూ కనిపించలేదు ఆమెకు. ఏంట్రా దరిద్రుడా అది, ఎందుకలా చెవికోసిన మేకలాగా అరిపించుతున్నావు? నిప్పులు చెరిగే నేత్రాలతో ప్రశ్నించింది నౌకర్ను. వాడు బెదిరిపోయాడు. డాక్టర్ గారు అలా చెయ్యమని చెబితే చేస్తున్నాను, లేకుంటే నాకేం పనండి? ఈసారి జయశ్రీ కోపం కొత్త దారి పట్టింది. ఏమిటి, డాక్టర్ నిన్ను అలా చేయమన్నాడా? సాలోచనగా అడుగుతూ కారును పరీక్షగా చూసింది. ఇంకెవరొచ్చారు ఈ కారులో? ఏది అది? ఎవరండి? ఆ మృత్యుదేవత శ్రీలక్ష్మి బిగ్గరగా అరిచింది. అరుస్తూనే వేగంగా మేడ మీదకు వెళ్ళింది. ఆ అరుపు మేడ మీద వారికి కూడా వినిపించింది. అదే అదే ఆ అమ్మాయి శ్రీలక్ష్మి. అంతవరకు గుర్తురాక చికాకు పడుతున్న శ్రీపతి అన్నాడు. అతని మాటలకు అడ్డు తగలకుండా జాగ్రత్తగా పరిశీలనగా చూస్తూ శ్రద్ధగా వినసాగాడు నగేష్. ఆ పిల్ల ఇందాక మీ ఇంట్లో చూసిన అమ్మాయి శ్రీలక్ష్మి. దాని పెళ్ళికే కదా అంత గొడవ అయింది. నా భార్యా కుమారులు చచ్చిపోయారు. అయ్యో, చేతికందొచ్చిన కొడుకులు, లక్ష్మి లాంటి ఇల్లాలు ఇక నాకు లేరు. అయ్యయ్యో, శోకం క్రమంగా తారస్థాయిని అందుకుంటోంది. మామయ్య, తలుచుకుని దుఃఖించడం వల్ల ప్రయోజనం ఏమిటి చెప్పు? ఎలాగో ఊరట చెందాలి. ఓర్పుగా ఓదార్పుగా అన్నాడు నగేష్. శ్రీపతి ముఖ కవళికల్లో మార్పులకై జాగ్రత్తగా వెతుకుతూ కింద నుంచి ఇంకా హారన్ వినిపిస్తూనే ఉంది. ఏమిటమ్మా, ఎవరైనా వచ్చారా? కారు హారన్ వినిపిస్తుంది. అప్పుడే పైకి వచ్చిన కుమార్తె జయశ్రీని ప్రశ్నించాడు శ్రీపతి. తేలికపడిన హృదయంతో దీర్ఘంగా నిట్టూర్చాడు నగేష్. ఎవరూ రాలేదు అని తండ్రితో అంటున్న జయశ్రీ కంఠస్వరంలో బలవంతంగా అణచబడిన క్రోధపు ఛాయలు స్పష్టంగా వినిపించాయి నగేష్కు. బావా, క్రోధస్వరంతో తనను సంబోధిస్తూ ఏమో అంటున్న జయశ్రీ మాటను వినిపించుకోనట్లే, ఆ కారు నాది జయ, నా కోసం వచ్చింది. నేను వెళ్తాను, మళ్ళీ రేపు వస్తాను అంటూ త్వరగా వెళ్ళిపోయాడు కోపంగా బుసలు కొడుతున్న జయను చూడకుండానే. పడుకున్న నగేష్ దగ్గరకు వచ్చి కూర్చుని ప్రశ్నించింది శ్రీదేవి. ఏం చేస్తున్నాడు మామయ్య? పరధ్యానంగా ఉన్న అతడు సమాధానం ఇవ్వలేదు. ఏం జరిగింది, అంత పరధ్యానంగా ఉన్నావు? అప్పటికి నగేష్ దృష్టి ఇటు తిరిగింది. అక్కడే ప్రమాదం లేదిక, బానే ఉన్నారు మామయ్య, తగ్గిపోయింది అని ఆశ్చర్యం ప్రకటించపోయిన శ్రీదేవి తిరిగి సమాధానపడి సామాన్య స్వరంతో అన్నది. అవును, నువ్వు వైద్యం చెయ్యటము తగ్గకపోవటము కూడానా? నేను ఆ విషయం ఆలోచించటం లేదమ్మా. పాపం శ్రీలక్ష్మి చేసిన సహాయం తలుచుకుంటే మనసు ద్రవించిపోతోంది. పాపం ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఉండి నాకిచ్చిన మాటకు కట్టుబడి నిలబడింది అంటే నా మనసే ఏమిటోలా అయిపోతుందమ్మా. మానవ మాతృరాలిగా నాకు అనిపించటం లేదు. నిజమే, పిల్లది ఎంతటి ఉత్తమ హృదయం, రత్నం లాంటి మనిషి, బంగారం లాంటి గుణం. లక్ష్మి పేరు సార్థకం చేసుకోగలదు నవ్వాడు నగేష్. నిజమే, కానీ నీకు కూడా ఆ అమ్మాయిపై అంత సదభిప్రాయం కలిగిందంటే ఆశ్చర్యంగానే ఉంది. గంభీరంగా నవ్వింది శ్రీదేవి. ఆ అభిప్రాయం నాకెప్పుడూ ఉంది. కొద్దిసేపు ఊరుకున్న నగేష్, ఏం ఆ జయశ్రీ నాకు నీకు కూడా ఏమైనా అక్షంతలు చల్లిందా ఏమిటి సాయంకాలం? ఉలిక్కి పడింది శ్రీదేవి. ఎవరు చెప్పారు నీకు? తల్లిని నిశ్చింతగా చూస్తూ అన్నాడు నగేష్. నేను మనస్తత్వ శాస్త్ర ప్రియుడునమ్మా అంటూ బిగ్గరగా నవ్వేశాడు. ఈ మధ్య శ్రీలక్ష్మి పేరెత్తడానికి కూడా అయిష్టపడుతూ జయశ్రీ స్మరణ చేస్తున్న నువ్వు ఇలా మాట్లాడడానికి కారణమే ఊహించలేకపోతే ఇంకెందుకమ్మా నా వైద్యము ప్రావీణ్యమును? శ్రీదేవి ఏమీ మాట్లాడలేని స్థితిలో చటుక్కున ప్రసంగం మార్చేసింది.
అయితే మామయ్య పిచ్చి పూర్తిగా తగ్గిపోయిందా అని అనుకుంటున్నాను. కానీ ఇంకా ఎటూ నిశ్చయంగా చెప్పలేమమ్మా. 4 రోజులు పరిశీలించాలి. అయితే జయశ్రీకి చాలా కోపం వచ్చిందన్నమాట. ఏమందేమిటి? కోపంగా మారిపోయింది శ్రీదేవి వదనం. చెప్పడానికి నోరు రాకుండా ఉంది. శ్రీలక్ష్మిని నిన్ను కూడా దూషించటమే ఆశ్చర్యంగా వినసాగాడు నగేష్. ఏమో, ఎంత దురుసు స్వభావం అని అనుకోలేదు. పడుకో, మరి పొద్దుపోయింది. లేచి లైట్ తీసేసి బెడ్రూమ్ లైట్ వేసి వెళ్ళిపోయింది శ్రీదేవి. నిర్లిప్తంగా నవ్వుకున్నాడు నగేష్. అమ్మకు ఎంతో అసహ్యం కలిగితే తప్ప అలా పైకి తేలదు అనుకున్నాడు. అసలు ఏం జరిగిందో వివరంగా అమ్మ చెప్పదు. ఆమెది అటువంటి స్వభావం కాదు. ఏ నౌకర్లనైనా కనుక్కొందునా అనుకున్నాడు. అంతగా అవసరమైతే మెల్లగా తెలుసుకోవచ్చు. అనవసరంగా ఆరాలు తీసి తేలిక పట్టం ఎందుకులే అని సరిపెట్టుకుని నిద్రకు ఉపక్రమించాడు. చక్కటి వెన్నెల ప్రసరిస్తున్నది కిటికీలో నుండి. శ్రీలక్ష్మి స్వభావం ఈ వెన్నెల వంటిది. మనసుకు నేత్రాలకు కూడా హాయి అనిపించే మధుర మంజుల స్వభావం. అనుకుంటూ ఉండగానే పుష్యమాసపు చలిగాలి తెరలుగా వచ్చి శరీరాన్ని ముకుళింపచేసింది. ఈ తీవ్రతరమైన చలిలాగా వడగాల్పులాగా ఉండే జయశ్రీకి శ్రీలక్ష్మికి ఎక్కడా పోలికే లేదు. అమ్మ అన్నట్లుగా శ్రీలక్ష్మి సాక్షాత్తు ఆ వైకుంఠపురి రాణి. శ్రీలక్ష్మి విధి విలాసాలు విచిత్ర నృత్యాలు చేస్తాయనేది నిర్వివాదాంశం. ఎప్పుడు ఏ విధంగా ఏ సంఘటన జరిగి ఎవరెవరి నడుమ లంకెలు ఏర్పరిచి బంధించి అనుబంధాన్ని ఏర్పరుస్తుందో అనూహ్యం. లక్ష్మి, లే తల్లి, త్వరగా లేచి తయారైతే మన ఊరు వెళ్ళిపోవచ్చు అని ముక్కుతూ మూలుగుతూ కుమార్తెను నిద్రలేపుతున్న సుశీలాదేవికి కానీ పాపం చాలా అలసిపోయింది నిన్నంతా, నిద్రపోనివ్వండి, తొందరేం అని వాత్సల్యపూర్వకంగా వారించిన శ్రీదేవికి కానీ తమ అనుబంధం సంబంధం అంత తేలికగా వీడ్కోలు తీసుకోగలవి కావని ఆ సమయాన తెలియదు. అబ్బాయి ఈ రోజున చాలా పెందలాడే బయటకు వెళ్ళిపోయాడు. అతడొచ్చి ఏం చెప్తాడో విని మరీ ప్రయాణం అవ్వచ్చులేండి అంటూ తిరిగి తన నిత్యకృత్యాలలో మునిగిపోయింది శ్రీదేవి. ఎటూ మాట్లాడలేక తాత్కాలికంగా మౌనం వహించింది సుశీలాదేవి. తెల్లవారేసరికి శ్రీపతి ధోరణి ఎలా ఉంటుందోనన్న ఆతృతతో రాత్రంతా ఊహలతోనే సతమతమవుతున్న నగేష్ను తెల్లవారుతుండగానే కాళ్ళు మేనమామ ఇంటికి లాక్కుపోయాయి. అతను వెళ్ళేసరికి గదిలో శ్రీపతి ఒక కిటికీ దగ్గర విచారవదనంతో నిలబడి ఉన్నాడు. మామయ్య అని మెల్లగా పిలుస్తూ చేరువగా వెళ్ళాడు నగేష్. ఎవరు? నువ్వా నగేష్? రా. సరళంగానే ఉంది శ్రీపతి ధోరణి. ఇద్దరూ కూర్చున్నారు. ఒంట్లో బాగుందా మామయ్య? లోకంలోని విషాదమంతా ఒలికింది శ్రీపతి నవ్వులో వదనంలో. ఏం బాగు నాయనా, ఎందుకిక నాకు బాగు? ఆ కారు ప్రమాదంలో నేను మరణించక ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను? బాధతో నుదురు కొట్టుకున్నాడు. గడిచిపోయిన దానికి వగచి ప్రయోజనమేమిటి చెప్పండి మామయ్య? ఎలాగో మనసును సర్దుకోవాలి. ఇక ఉన్నది జయ ఒక్కతే. చిన్న వయసులో ఉంది. ఆమె సంతోషం కోసమైనా మీ విచారాన్ని మరచి పెద్దరికపు బాధ్యత వహించాలి. శ్రీపతి మౌనంగా వింటూ కళ్ళొత్తుకున్నాడు. చూడండి మామయ్య, చిన్నవాడిని చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. మానవునిగా వైద్యునిగా ప్రస్తుతం నేను మాట్లాడుతున్నాను. ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఏవో బాధలు అనుభవించవలసి ఉంటుంది. జీవితం పైనే రోసిన దినాలు ఎన్నో ఉంటాయి. నా మటుకు నాకు ఈ భార జీవితం కంటే ఆత్మహత్య నయమనిపించిన క్షణాలు ఎన్నో. కానీ మానవ జీవితం మాయ ప్రేమలకు మమతా బంధనాలకు బాధ్యతాభావాలకు ఆలవాలు. ముందు వెనకల ఆలోచనలు విరక్తిని మెల్లగా తినివేసి ఎన్ని కష్టాలనైనా సహించి జీవించేటట్లు చేస్తాయి. మనస్సును రాయి చేసుకోవడం కన్నా మరో మార్గాంతరం లేదు. ఇక అంతేరా నగేష్, అంతకంటే దారేముంది? నిస్పృహ నిరాశ స్వరాలతో అన్నాడు శ్రీపతి. అలా అంటే కాదు, అలాగే ఉండటానికి ప్రయత్నించాలి. చూడండి మావయ్య, మీరే ఇంత బాధపడుతున్నారు. 20 ఏళ్ళైనా నిండని జయ ఇంకా ఎంత బాధపడుతుంది? ఒక వంక తల్లి అన్నలు మరణించారు. మిగిలిన మీరు మతి స్థిరం కోల్పోయారు. చదువు ఆపి జయ కేవలం మీ ఆరోగ్యం కోసం ఇక్కడికి వచ్చింది. నిజమే, నా తల్లికి నా మీద ఎంత ప్రేమ, నవ్వాడు నగేష్. అవును, ఆ ప్రేమలు బాధ్యతలే కదా మానవజాతి మనుగడకు మూలం. ఆమె శ్రమ నా శ్రమ ఫలించాయి. మీకు మతి స్థిమితం కలిగింది. ఇక మీ పెద్దరిక బాధ్యత నిలబెట్టుకోండి. జయశ్రీ ఇంతకాలం ఇంచుమించుగా
పలుకరించేవారే లేక ఒంటరిగా జీవితం గడిపింది. ఇక ఆమె భవిష్యత్తును ఆలోచించాలి. నిజమేరా నగేష్, చిన్నవాడివైనా మనసుకు నచ్చే మాటలు చెప్పావు. కాస్త ఇలాగే అప్పుడప్పుడు మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండు. నీకంటే ఎవరున్నారు మాకు? ఏది అమ్మాయి జయా? సమాధానంగా నౌకర్లు హాజరయ్యారు. అమ్మాయి గారు ఉదయం లేస్తూనే ఎక్కడికో వెళ్ళిపోయారండి. సరే, బహుశా మా ఇంటికే వెళ్ళిందేమో. నేను వెళతాను మామయ్య. అలాగే. నగేష్ ఆగి కనిపించని చిరునవ్వుతో అన్నాడు. ఎంతసేపటి నుంచి చూస్తున్నాను, మీరు మా అమ్మ విషయం ఏమైనా అడుగుతారేమోనని. అసలు మా అమ్మ, మీ చెల్లెలంటూ ఒకరున్నారని మీకేమైనా గుర్తుందా లేదా మామయ్య? శ్రీపతి వదనం భారంగా వాలిపోయింది. అదేం మాటరా, నిన్న మీ అమ్మ ఎదుట నేను తలెత్తుకోలేకపోయాననుకో. అది చెల్లెలు కాదు, దేవత. చిన్నప్పటి నుంచి కూడా డబ్బు మీద అంత అధిక మమకారం కూడదని చెప్తూ ఉండేది. దాని మాట నేను విని ఉంటే ఇవాళ ఇంత చేటుకాలం వచ్చేది కాదు. నగేష్ హృదయం జాలితో కరిగిపోయింది. అలా ఎందుకులే మామయ్య అనుకోవటం, విధి లేలా అంతే. మన రక్త సంబంధాలు ఎక్కడికి పోతాయి? మీరు అటువంటివేవీ మనసులో ఉంచుకోవద్దు. వచ్చి కాస్త 4 రోజుల పాటు మా ఇంట్లో ఉంటే మరీ మంచిది. అలాగే, అమ్మాయి వచ్చాక అలాగే వస్తాం. మరి నేను వెళ్ళిరానా? దారి పొడుగునా నగేష్కు అంతరంగంలో అమితానందంతో పాటు అనేక ఆలోచనలు. మామయ్య ఉన్మాదం పూర్తిగా తగ్గిపోయినందుకు సంతోషమే. నిజంగా ఇది నేను చేసిన వాటిల్లో చాలా గుర్తుంచుకోవలసిన వైద్యం. అయితే ఇంత తెల్లవారక మునిపే జయశ్రీ ఎక్కడికి వెళ్ళిపోయినట్లు? తండ్రిని వదిలి ఇల్లు చేరిన తర్వాత మరి ఆ ఆలోచనకే అవకాశం లేకపోయింది. అక్కడ ఎదురైన పరిస్థితులలో శ్రీలక్ష్మి స్పృహ తెలియని జ్వరంతో శయ్యపై పడి ఉంది. పక్కనే విరిగిన చేతితో సుశీలాదేవి. శ్రీదేవి దిగులుగా నిలబడి ఉన్నారు. నగేష్ను చూసిన సుశీలాదేవి ఇంచుమించుగా కళ్ళనీళ్ల పర్యంతమైంది. పర్వాలేదు, ఇదంతా నిన్నటి పరిస్థితి ప్రభావమే. సాయంత్రానికే ఈ జ్వరం తగ్గిపోతుంది. మీకేం భయం వద్దు. శ్రీనివాసరావు గారికి నేను కబురంపి రప్పిస్తాను. స్వస్థత చిక్కే వరకు ఇక్కడే ఉందరు గాని అందరూ అంటూ హామీ ఇచ్చాడు నగేష్. సాయంత్రానికి శ్రీనివాసరావు పిల్లలైతే వచ్చారు, కానీ శ్రీలక్ష్మి జ్వరం మాత్రం తగ్గలేదు. నగేష్ శ్రద్ధాపూర్వక సేవ, చక్కని వైద్యం వల్ల మర్నాడు సాయం వేళకు జ్వర తీవ్రత కొంత ఉపశమించింది. శ్రీలక్ష్మి కళ్ళు విప్పింది. ఏమిటి హడావుడి? మీరెంత అధైర్యస్తులు అనుకోలేదే, హాస్యంగా అన్నాడు నగేష్ ఇంజెక్షన్ ఇస్తూ. నీరసంగా నవ్వింది శ్రీలక్ష్మి. అంతలోనే తనను పరివేష్టించి ఉన్న అందరినీ చూసి, అయ్యో, మీకందరికీ ఇంత శ్రమ కలిగిస్తున్నాను అంటూ విచారం, క్షమాపణలు వ్యక్తం చేసింది. వాత్సల్యం ఉప్పొంగగా, శ్రమదేముందమ్మా, అంతకు మేమే కదా కారణం. ఆ దైవకృప వల్ల త్వరగా కోలుకోవాలి అంటూ ఆమె ముంగురులను సవరించింది శ్రీదేవి. ఆ పైన ప్రతి ఒక్కరికి మాటలు కరువయ్యాయి. ఎవరి మటుకు వారికి ఆంతర్యంలో అక్కడ అందరూ ఏక కుటుంబ సభ్యులుగా అనిపించి అరమరికలే లేకుండా పోయాయి. మాటలతో నిమిత్తం లేకనే ప్రతి ఒక్కరి అంతరంగంలోని ప్రేమ, గౌరవాలు కన్నుల్లోనే వ్యక్తమయ్యాయి. చాలాసేపటికి తానే అన్నది శ్రీలక్ష్మి నగేష్తో. ఏమిటి, మిమ్మల్ని నేను మీ భాగ్యచక్రానికి దూరం చేయలేదు కదా? నవ్వాడు నగేష్. అది మాత్రం ఎవ్వరి తరము కాదు. కానీ మీరు లేచి నవ్వుతూ తిరిగితే మరి నేను నిశ్చింతగా నా పనులు చూసుకోగలుగుతాను. ఎంత ఆలోచించి చేసినా ఒక్కొక్కప్పుడు ఏదో ఒక పని పొరపాటుగా చేస్తాం, స్వాగతంలాగా అనుకున్నాడు. మిమ్మల్ని మామయ్య చూస్తే ఆయన భావాలు మారి ఉన్మాదం తగ్గగలదని ఊహించానే కానీ ఈ సంఘటన ప్రభావం మీపై ఎలా పనిచేస్తుందో అనేది మాత్రం ఊహించలేకపోయాను. వద్దు డాక్టర్ గారు, అలా అనుకోవద్దు నొచ్చుకుంటూ అన్నది శ్రీలక్ష్మి. నా వల్ల ఒకరు బాగుపడ్డారు, అంతే చాలు. నా జ్వరం ఈరోజు కాకుంటే రేపు తగ్గుతుంది. ఆనాడు ఆ ప్రసంగం అంతలోనే ఆగిపోయినా ఆ మర్నాడు మాత్రం సంభాషణ చాలా తీవ్రంగా సాగిపోయి అనుకోని ఫలితాలకు నాంది గీతిక అయ్యింది. అసలు ఆ రోజు ఉదయమే నగేష్ దినచర్య అనుకోని విధంగా ఆరంభమైంది. ఉదయమే నిద్రలేచిన అతని నౌకర్లు అతి పదిలంగా ఒక లేఖను అందించారు. ఏమిటది? విప్పి చూడకుండానే విసుగ్గా ప్రశ్నించాడు నగేష్. జయమ్మ గారు పంపించారు. సమాధానం వింటూనే ఆత్రంగా తీసి చూశాడు. బావా, మేము ఈ సాయంకాలం కానీ రేపు కానీ వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం కనుక తెలియపరచటమైనది. జయశ్రీ. ఏమిటది? అమితంగా ఆశ్చర్యపోయాడు అతను. ఏమిటి బాబు అది? నిద్రలేస్తూనే ఆశ్చర్య సముద్రంలో మునిగిపోయిన కుమారుణ్ణి ప్రశ్నించింది శ్రీదేవి. మౌనంగా ఆ లేఖను తల్లికిచ్చాడు. శ్రీదేవి ఆశ్చర్యపడలేదు.
తొందరపాటు, వయసుకు తజ్ఞత లేదు అంటూ అసహ్యించుకుంది. అప్పటి మట్టుకు నగేష్ మాట్లాడలేదు. స్నానానంతరం ఎక్కడికో ప్రయాణమవుతున్న అతన్ని తిరిగి శ్రీదేవి ప్రశ్నించింది. జయ దగ్గరికేనా? కాదు, ఆసుపత్రికి. అతని సమాధానం ముభావంగా ఉంది. అర్థమైంది శ్రీదేవికి అతని ఆంతర్యం. సానునయంగా నచ్చజెప్పింది. చూడు బాబు, చిన్నపిల్ల, ఏదో తొందరపడిందని నువ్వు విరక్తి పెట్టుకుంటావా? నగేష్ ముఖంలో నీలి నీడలు అలముకున్నాయి. ఏం చేయనమ్మా, జయ ప్రవర్తన ఆనాటికానాడు భరించలేనంత విడ్డూరంగా మారిపోతుంది. ఏం చెప్పడానికైనా నేను వెనకాడాల్సి వస్తుంది. మామయ్యను ఇంకా 5-6 నెలల పాటు ఈ పల్లె పట్టునే ఉంచి చూడాలి. బహుశా ఆవిడ అంగీకరించదు. ఇక చెప్పడం దేనికి? ఆవిడ ఇష్టమైనట్లే. కానీ అలా కాదు నాయనా, నచ్చచెప్తున్న ధోరణిలో ప్రారంభించింది శ్రీదేవి. ఎవరి తెలివి తక్కువలకు వాళ్ళనే వదిలేయి. వైద్య వృత్తిలో కోపము, అసహనము పనికిరావు. నీ చేతిలో ఒక నిండు ప్రాణం ఉందనే సంగతిని గుర్తుంచుకో. నీ మామయ్య విషయంలో నీకు మాత్రం బాధ్యత, అధికారము లేవా? వినయపూర్వకంగా ఆమోదముద్రను వదనంపై ప్రదర్శిస్తూ మందహాసం చేశాయి నగేష్ పెదవులు. అలాగే లెమ్మ, అడుగడుగునా నీ సలహాలు లేందే నేనేలా ఉండగలిగేవాడినా అంటూనే నౌకరు చేత జయతోనే వచ్చి కలుస్తానని చెప్పు. అంతవరకు వెళ్లేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయవద్దని నా మాటగా చెప్పు అని కబురంపి వెళ్ళిపోయాడు. కానీ జయశ్రీని కలుసుకోవడానికి అతను ఆమె ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేకపోయింది. శ్రీకాంత్, జయశ్రీలు ఇరువురు అతి సన్నిహితంగా ఒక ప్రైవేట్ రూమ్లో కూర్చుని చిరకాల మిత్రుల్లాగా ఆత్మీయంగా మాట్లాడుకోవటం చూసిన నగేష్ క్షణకాలం పడిపోయాడు. తరువాత మౌనంగా వెనుదిరగపోయిన అతన్ని శ్రీకాంత్ చూసి నిల్చుంటూ, హలో, గుడ్ మార్నింగ్ డాక్టర్ అన్నాడు. జయశ్రీ అయిష్టంగానే చిరుహాస్యం చేసింది. ఎవరి నుండి సంభాషణ రాకపోవడమే తానే ప్రారంభించాడు నగేష్. ఏం మిస్టర్ శ్రీకాంత్, అన్ని వార్డులు చూసొచ్చారా? దోషిలా నిల్చున్నాడు శ్రీకాంత్. క్షణాలలో ఆ తీరును, ఆగ్రహాన్ని మార్చివేసుకుని సౌమ్యంగా మారిపోయాడు నగేష్. ఏం చెయ్యా, ఏమిటి ఇలా వచ్చావు అని అతి సరళంగా ప్రశ్నించాడు. చీటీ పంపించాను, చూసావా? ఎదురు ప్రశ్నించింది జయశ్రీ. ఆ విషయమే నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ హాస్పిటల్ పని అయ్యాక మీ ఇంటికి వస్తాలే. బహుశా అప్పుడు నేను ఉండకపోవచ్చు ఇంటి దగ్గర. అదేమిటో ఇప్పుడే మాట్లాడు బావా. నగేష్ తన అంతరంగంలో చెలరేగుతున్న కోపపు ఛాయలను పైకి వ్యక్తీకరింపకుండా జాగ్రత్త పడుతూ కేవలం సంభాషణ మార్చటానికే శ్రీకాంత్ వంక తిరిగాడు. శ్రీకాంత్, మామయ్య గారి ఉన్మాదం పూర్తిగా తగ్గిపోయింది తెలుసా? నా శ్రమంతా ఫలించింది. మరి సందేహం లేదు, ఆయన చక్కగా కోలుకుంటారు. చిన్న చిన్న విషయాల వల్ల, సంఘటనల వల్ల మరి మతి చాంచల్యం రాదు. ప్రయత్నం ఫలించిందన్న అమితానందంతో ఉప్పొంగిపోతున్న అంతరంగంతో మాట్లాడుతున్నాడు నగేష్. ఐసీ అన్నాడు శ్రీకాంత్ అతి సాధారణంగా. పరధ్యాస దృక్కులతో ఎటో చూస్తూ షోక్గా 2 పెదముల మధ్యన సిగరెట్ ఉంచుకుంటూ, మళ్ళీ రాదనే గ్యారంటీ ఉందా? అయినా ఇటువంటివి తగ్గుతాయంటే అందున ముసలాళ్ళకి నాకంత నమ్మకం లేదు అన్నాడు తిరిగి. విస్మయంతో చూశాడు నగేష్. అతనిది ఇదివరలోలాగా తన పట్ల భయభక్తులు, వినయ విధేయతలు నశించటం గమనించి, సరే, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, మీరు వెళ్ళి రౌండ్స్ పూర్తి చేసి రండి అన్నాడు కరుకుగా శ్రీకాంత్ను ఉద్దేశించి. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు శ్రీకాంత్. జయశ్రీ, నగేష్లు ఇరువురు ఏకాంతంగా మిగిలారు. హాస్పిటల్కు వచ్చి స్వయంగా అతనితో మాట్లాడేంత పనేముంది జయ నీకు? నిశ్చింతగా చూస్తూ ప్రశ్నించాడు నగేష్. అంటే? క్షణాలలో జయశ్రీ కనుబొమ్మలు ముడిపడ్డాయి. నీతో మినహా మరెవరితోనూ నాకు ఎటువంటి పని ఉండకూడదా? దెబ్బతిన్నట్టుగా చూశాడు. కొంతసేపటికి తనను తాను సంభాళించుకుంటూ అన్నాడు ప్రశాంతంగా. పొరపాటే. నీ ఆంతరంగిక విషయాలలో జోక్యం కలిగించుకోవడానికి నేనెవరిని? మరెప్పుడు అటువంటి విషయాలలో కలగజేసుకోనులే. కానీ నేను ఇంతవరకు కలగజేసుకున్న విషయం గురించి మాత్రం, అంటే మీ నాన్నగారి విషయంలో నీకు సావకాశంగా కొన్ని విషయాలు చెప్పాలి. ప్రస్తుతం నాకు ఖాళీ లేదు. మధ్యాహ్నం మామయ్యను కూడా తీసుకుని మా ఇంటికి రా. అమ్మను కూడా చూసినట్లుంటుంది. మాట్లాడుతూనే సెటస్కోప్ తీసుకుని వెళ్ళిపోవటానికి ఉద్యుక్తుడే అతడు జయశ్రీ అభ్యంతర వచనాలు విని విధిగా ఆగాడు. ఏమిటా మాట్లాడే విషయం? బిల్లుకేనా? ఎంతవుతుందో ఇప్పుడే చెప్పు. ఎంత చనువున్నా, ఎంత అయిష్టమైనా మరీ అంత పెడసరంగా మాట్లాడడం మంచిది కాదు జయ్య. మామయ్యకు చేసిన వైద్యానికి నేను ఫీజు తీసుకోనని వెనుక చెప్పిన సంగతి మర్చిపోయావేమో. గుర్తు చేస్తున్నాను. జ్ఞప్తి తెచ్చుకో. సంతోషం. మరి ఇంకేమిటి? ఇంకా ఏమైనా అవమానాలు మిగిలిన్నాయా? నగేష్ అయోమయంగా చూశాడు.
ఈ మాటలు నాకేం అర్థం కావడం లేదు. మీ నాన్నను వదిలిన పిచ్చి నిన్ను పట్టిందేమోనని భయంగా ఉంది. కట్టిపెట్టు కరుకుగా అంది జయశ్రీ. అవును, చేతలే తెలిసిన వాళ్ళకి మాటలు ఎలా తెలుస్తాయి? నువ్వు ఎప్పటికప్పుడు నన్ను అవమానిస్తున్నావు. ఆ ఉరుముల్లేని పిడుగుపాటుకు కలవరపడుతూ తలెత్తాడు నగేష్. అదేమిటో వివరించమన్నట్లు చూశాడు ఆమె వైపు. నీకు శ్రీలక్ష్మితో పరిచయం నా వల్లనే కదా. నేను వదులుకున్న ఆమెతో నీకు స్నేహం చేయాల్సిన అవసరమేంటి? మాటి మాటికి దాన్ని నా ఎదుటికి తెచ్చి నన్ను బాధిస్తున్నావు. ఆమె మాటల్లోని తీవ్రతకు, నిర్మోహమాటానికి నగేష్ క్రోధాశ్చర్యాలు ముపిరిగొనడమే కాకుండా వివేకశూన్యమైన ఆ మాటలకు కొద్ది విచారం కూడా కలిగింది. మెల్లని స్వరంతో అన్నాడు. పొరపడుతున్నావు జయ. నేను నిన్ను చిన్నబుచ్చింది, అవమానించింది ఏమీ లేదు. నిన్ను నేనెంత గౌరవాదరాలతో చూస్తున్నానో నువ్వు గ్రహించలేకపోతున్నావు. నాకు అందరినీ గౌరవించటం, ఆదరాప్యాయాలతో మెలకడమే తెలుసు, కానీ అగౌరవపరచటం, అసహించుకోవటం నాకు రాని పనులు అంటూనే హాస్పిటల్ వరండా మీద మెల్లగా నడక సాగించాడు. జయశ్రీ అతన్ని విడవలేదు. తాను అతనితో పాటే అడుగులు వేస్తూ అక్కస్తో అన్నది. ఆ శ్రీలక్ష్మిని చూస్తేనే నాకు కన్నీరు మున్నీరవుతుంది. అమ్మ, అన్నయ్యలు కళ్ళల్లో మెదిలి మనసు చెదిరిపోతుంది. ఆత్మశాంతి దూరమవుతుంది. అటువంటి ఆమెతో పరిచయం వృద్ధి చేసి నన్ను కూడా నాన్నగారి స్థితికి తీసుకొస్తున్నావు. ఆమె ఎంత ఆవేశంగా ఉందో అంత నిదానంగా జవాబు చెప్పాడు నగేష్. నీకు అటువంటి ఆవేశం కలగడం సహజమే, కానీ చూడు, నాకు నువ్వెంతో శ్రీలక్ష్మి అంతే. నీతో పాటు నేను వైరం పోనలేను. జయశ్రీ వదనంలో ప్రస్ఫుటమవ్వగల క్రోధారేఖలు, కనులు కురిపించగల విస్ఫులింగాలను నగేష్ ఊహించగలిగాడు. కానీ అతడు ఆమె వదనం చూడకుండానే అక్కడి నుండి నిష్క్రమించాడు. పోతున్న అతన్ని వెన్నంటి జయశ్రీ మాటలు సోలాల వలె వచ్చి తగిలాయి. ఆ పిశాచి నీ ఇంట్లోనే ఉన్నదట. అది ఉన్నంత వరకు నేను ఆ గడప తొక్కను. సాయంత్రం ఎక్కడికే వస్తాను. నువ్వు చెప్పదలిచింది చెప్పు. నగేష్ మనసు ఆధీనం తప్పిపోయింది. పైకి మౌనం వహించినప్పటికీ శ్రీలక్ష్మి మృదు సరళ స్వభావాన్ని, జయశ్రీ తీవ్రత స్వభావికతను పోల్చుకోకుండా మిన్నకుండా లేకపోయింది అతని అంతరంగం. ఆ ఆలోచనలతో ఆసుపత్రి పని ముగించి ఇల్లు చేరుకున్నాడు. ఎదుటి హాల్లో శ్రీదేవి, సుశీలాదేవి, శ్రీనివాసరావు చాలా ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి దొడ్లోకి వెళ్ళిన నగేష్ను చూసి జామ చెట్టు కింద తిన్నెపై కూర్చుని పరధ్యానంగా ఆలోచిస్తున్న శ్రీలక్ష్మి స్నేహంగా నవ్వుతూ లేచి నిలబడింది. బాగుందా ఒంట్లో? భోంచేశారా? చిరునవ్వుతో అడిగాడు నగేష్. ప్రతి సమాధానము చిరునవ్వుతో. ఏమో అనబోయిన శ్రీలక్ష్మి పరుగు పరుగున వచ్చి సందేహిస్తూ ఆగి నిలబడిపోయిన శ్రీధర్ను ముగ్ధురాలై చూస్తూ మాటలు మరిచిపోయింది. డాడీ, నేను రావచ్చా? తనను చూసి జయశ్రీ భగ్గుమనటం శ్రీధర్ పసి మనస్సును గట్టిగా ముద్ర వేసి పట్టుకున్నందువల్ల అదే వయసులో ఉన్న శ్రీలక్ష్మిని చూసి ఆ సామీప్యంలోకి రావడానికి జంకి నిలబడ్డాడు. రా బాబు, ఆప్యాయంగా ఎత్తుకున్నాడు నగేష్. సంతోష దరహాస చంద్రికలు వెళ్ళి విరుస్తున్న నేత్రాలతో అన్నది శ్రీలక్ష్మి. మీకు అబ్బాయి ఉన్నాడా? చెప్పలేదేమండి? ఇదే చూడడం. నేను ఇంతవరకు చూడనే లేదు. అవును, స్కూల్ నుంచి సెలవులకు వచ్చాడు. ఆనందంగా వింటూ ఆప్యాయంగా చూసింది శ్రీలక్ష్మి శ్రీధర్ వైపు. ఇట్రా బాబు, నువ్వేం చేస్తావు? డాక్టర్ అవుతావా? కలెక్టర్ అవుతావా? ఏం చదువుతావు చెప్పు. పెద్ద డాక్టర్నై మా నాన్నకు సాయం చేస్తాను. శిశింద్రిలా చెప్పిన ఆ జవాబుకు శ్రీలక్ష్మి, నగేష్లు ఇరువురికి పెద్దగా నవ్వు వచ్చింది. చాలా చురుకైన వాడండి మీ అబ్బాయి. మరి వాళ్ళ అమ్మగారు ఎక్కడా? తప్పనిసరిగా ప్రసంగం మార్చేశాడు నగేష్. రండి లోపలికి, ఎండ ఎక్కువ అవుతోంది అంటూనే లోనికి దారి తీశాడు. కానీ మల్లెపువ్వు వంటి మృదుత్వం గల శ్రీలక్ష్మి మధుర స్వభావమే అతడిని వెన్నంటసాగింది. శ్రీధర్ను చూడగానే జయశ్రీ అగ్గి మీద గుగ్గీలమైంది. ఈమె ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. మానవ స్వభావాలలో ఎంతటి భిన్నత్వం! ఆ తర్వాత శ్రీలక్ష్మి ఆ ఇంట ఉన్న 2 రోజులలో శ్రీధర్ ఆమెకు అతి సన్నిహితుడైపోవటం చూసిన అందరికీ ఆశ్చర్యంతో పాటు మురిపం కూడా కలిగింది. శ్రీలక్ష్మి నిజంగా ప్రేమమూర్తి అనిపించింది ప్రతి ఒక్కరికి. కానీ శ్రీలక్ష్మికి పూర్తి ఆరోగ్యం చిక్కిన తరువాత ఆమె కుటుంబం అందరూ వెళ్ళిపోతున్న నాడు శ్రీధర్ను ఎవ్వరికీ పట్టశక్యం కాలేదు. నేను వెళతాను, నేనిక్కడుండను బిగ్గరగా ఏడ్చి గొడవ పెడుతున్న అతన్ని సముదాయింప ఎవరి తరమూ కాకపోయింది. మళ్ళీ వస్తానులే బాబు, ఏడవకు బతిమాలుతున్న లక్ష్మి చేతులను తోసేసి చిందులు తొక్కాడు శ్రీధర్. అసలు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపో. అందరూ ఉలిక్కిపడి ముఖముఖాలు చూసుకున్నారు. శ్రీదేవి కళ్ళొత్తుకుంది.
మనకంత అదృష్టమా బాబు అంటూ తల్లి మాటలు వినగానే నగేష్కు సహనం హరించిపోయి చికాకు కలిగింది. ఇటువంటి వాడిని మాలిమి చేసుకోకుండా ముందే దూరంగా ఉంచాలి. అసలు వాడిని బతిమలాడడం ఏంటి? ఉండకేం చేస్తాడు? మీరు కారెక్కండి లక్ష్మి అన్నాడు కటువుగా శ్రీధర్ చేయి గట్టిగా పట్టుకుని. శ్రీలక్ష్మి మనసు జాలితో కరిగిపోయింది. బాబును కొడతారా? అంత కోపం ప్రదర్శిస్తున్నారు అని నగేష్ను ప్రశ్నిస్తున్న ఆమె నేత్రాలు ఆమెకు తెలియకుండానే అశ్రుసిక్తమై అంతరంగంలోని ఆర్ద్రతను వ్యక్తీకరించాయి. అలా అడుగుతూనే వచ్చి శ్రీధర్ను చెంతకు తీసుకుంది. రా బాబు, నీ ఇష్టం వచ్చినన్నాళ్ళు నా దగ్గరుందువు గాని అక్కడే చదువుకోవచ్చు అంటూనే మరెవరి అనుమతి కోసం నిరీక్షించకుండా శ్రీధర్తో పాటు కారెక్కింది. చూపరులు ఆశ్చర్యంతో శిలాప్రతిమలే అయ్యారు. అదేమిటమ్మా, కాసేపు ఏడ్చి వాడే ఊరుకుంటాడు, ఎందుకు నీతో? శ్రీదేవి పెద్ద తరహా అధికారంతో ప్రశ్నించింది. గంభీరంగా నవ్వింది శ్రీలక్ష్మి. ఎందుకు మీ ఇంట ఎన్ని రోజులు సకుటుంబంగా ఉండి సపర్యలు నందాము? అసలు ఎందుకు మనకు స్నేహమైంది? వాటికి సమాధానం లేనట్లే దీనికి లేదు. బంధం, సంబంధం, స్నేహబంధం కంటే అనుబంధం బలీయమైనది, అంతే. మీ అబ్బాయికి అక్కడైనా ఏ లోటు ఉండదు. మా తమ్ముడు చెల్లాయితో పాటే ఉంటాడు. మధ్య మధ్యన మీకు మనసైనప్పుడు తీసుకువచ్చి చూపెడుతూ ఉంటాను. ఈ వింత వాతావరణంలో ప్రతి ఒక్కరికి మాటలు కరువై మనసులు నిండిపోయి చేష్టలు దక్కి నిలుచుని ఉండగా కారు సాగిపోయింది. ఏదో తెలియనిరా అని అనిర్వచనీయమైన బాధ మనసును కలిచివేయగా శ్రీదేవి మౌనంగా పోయి తన గదిలో పడుకుంది. అనుకోకుండానే లంకెపడి బంధించి వేస్తున్న ఈ అనుబంధం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తీయగలదో ఊహించుకుంటూ నగేష్ తన గదిలో కూర్చుండిపోయాడు, కాలగమనాన్నే గమనించకుండా. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.